ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద మాసం పౌర్ణమి రోజున పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడింది. అంటే సెప్టెంబర్ 7వ తారీఖు నైటు 9:57 ప్రారంభమై ఈ గ్రహణం అలానే తెల్లవారుజామున 3:29 వరకు ఉంటుంది. అంటే చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. అలానే 9:57 ప్రారంభమై సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యకాలం 11:41 ఉంటుంది. చంద్రగ్రహణం విడుపు ప్రారంభం 12:22 వరకు ఉంటుంది. సంపూర్తిగా పోయేది పుణ్యకాలం ఏమిటి అంటే 3:29. అంటే సంపూర్ణ చంద్రగ్రహణ బింబ స్పర్శకాలం అనేది 1:22 పాటు ఉంటుంది. ఇది కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడింది. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కొన్ని రాశుల వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశుల వాళ్ళకు ప్రతికూలంగా ఉంటుంది. అంటే ప్రతికూలంగా ఉన్నది ఏమిటి అంటే మనకి 7వ తారీఖు రాత్రి నుంచి ప్రారంభమై 8వ తారీఖు తెల్లవారుజామున వరకు ఉంటుంది. ఆదివారం రోజున ప్రారంభమై తెల్లవారితే సోమవారం వరకు ఉంటుంది. ఇక్కడ ఈ గ్రహణం అనేది కొన్ని రాశుల వాళ్ళకి సుఫలితాలను ఇస్తుంది. ఆ సుఫలితాలను ఎవరికంటే మేషము, ధనస్సు, వృషభము, కన్యా రాశుల వాళ్ళకి సుఫలితాలను ఇస్తుంది. ఈ నలుగురికి కూడా అదృష్ట రాజయోగం కలిసి వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కాటకము, మీనం వాళ్ళకి దోషంగా ఉంటుంది. అలానే మకరము, తుల, సింహము, మిథున రాశి వాళ్ళకి మధ్య రకమైన ఫలితాలు వస్తాయి. అయితే శుభాలు కొంతమందికి శుభాలు, కొంతమందికి అశుభాలు, కొంతమందికి మధ్య రకంగా ఉంటుంది. ఎలాంటి బాధపడాల్సిన అవసరమూ లేదు. ఇక్కడ కొంతమందికి అదృష్టంగాను, కొంతమందికి మధ్య రకంగాను, కొంతమందికి దోషంగా ఏర్పడుతుంది. ఆ దోషానికి సంబంధించిన పరిహారాలు కూడా చెప్తాను. అదృష్టం ఎవరికి వరిస్తుంది, ఎవరికి వరించదు అనేది నేను చెప్పాను క్లియర్గా. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ఒకసారి తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే కుంభంలో సంపూర్ణ చంద్రగ్రహణం అంటే కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ రావటం వల్ల కుంభము, మీనము, మేషము, వృషభము అంటే ఇక్కడ మనం వృషభ రాశి నుంచి మనం లెక్క వేస్తే దశమ స్థానం అవుతుంది. అంటే దశమ స్థానంలో ఏదైతే మనకి గ్రహణ ప్రభావం అనేది ఉందో ఆ గ్రహణ ప్రభావం వల్ల అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాజ్య లాభం, ఉద్యోగ లాభం, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండటం, అలానే ప్రతి విషయంలో కూడా వృత్తిపరంగా ఉండే విషయాలు చాలా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే వృషభ రాశికి అధిపతే శుక్రుడు. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ రాశి నుంచి చూస్తే దశమ స్థానంలో గ్రహణం ఏర్పడింది. సహజంగా ఏమిటంటే ఎవరెవరి రాశుల నుంచి చూసుకుంటే 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడని శాస్త్రం చెప్పింది. అయితే ఈ రాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన ఫలితం వచ్చే అవకాశం ఒకటి ఉంది. అంటే అనుకున్నది ఏదైతే ఉద్యోగం అనేది సంపాదించాలో అలాంటి ఉద్యోగానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, నిర్ణయాత్మకమైన విషయాల మీద ఆలోచన పెట్టడం, అలాంటి రాజకీయ నాయకులకి ఎలక్షన్లలో గెలిచే అవకాశాలు, రాజ్య లాభం, అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన పొలాలు వీళ్ళకి రావటం, పిత్రార్జితం ద్వారా డబ్బులు రావటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఏదో రకమైన ఫైనాన్షియల్ పరంగా ఉండే విషయాలు ఎక్కువ వస్తాయి వీళ్ళకి. ఆరోగ్యం అనేది కూడా కొంత మెరుగుపరచడం, అప్పులు తీర్చుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే వృత్తిపరంగా వీళ్ళు గౌరవ మర్యాదలు పొందుతారు, ప్రశంసలు పొందుతారు, అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాలకు తెరదీసే అవకాశం కూడా ఉంటుంది. అంటే నూతన వ్యాపారాలు చేస్తారు. నూతన వ్యాపారాలతో పాటు వాళ్ళు ఖచ్చితంగా వ్యాపార విస్తరణ కూడా చేస్తుంటారు. విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన కాలం. విద్యార్థులకు అనుకూలమైన కాలంతో పాటు ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతారు, డిక్రీజ్ కారు. ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతారు. ఏదో ఒక 20-30% డిక్రీజ్ సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఆ పరిచయాల వల్ల మంచి లాభాలు,
వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏదైతే ఒక బిజినెస్లో పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడిలో డబల్ అమౌంట్ వాళ్ళకు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయపరంగా మంచి లాభాల బాటలో పయనించే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. గుడ్ ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి డెవలప్మెంట్ అవుతున్నారంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలానే వాళ్ళకి ప్రతి పనిలో కూడా విజయం సాధించడం, పనులన్నీ లేటు కాకుండా త్వరతిగతున తొందరగా ఫాస్ట్ మూవింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పిన రెమెడీస్ ఇంకా పాటిస్తే, నేను చెప్పబోయే రెమెడీస్ పాటిస్తే మీకు మరింత ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహణ మధ్యకాల సమయంలో ముఖ్యంగా చేయాల్సిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయి. మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దోష ప్రభావం తగ్గాలి అని అంటే తగ్గటమే కాదు, అందరికీ కూడా మరింత మెరుగైన ఫలితాలు రావాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారం చేసుకోవాలంటే జన్మజాతకంలో చంద్రుడు ఎలా ఉన్నాడు, గ్రహస్థితి ఎలా ఉంది, ఆ రోజున పరిస్థితి గోచారీత్యా ఏ విధంగా ఉంది, ఏ దశలు జరుగుతుంది అనేది కూడా చూసుకోవటం కూడా చాలా ముఖ్యమే. అయితే ఏంటంటే అవి చూసుకున్నా చూసుకోకపోయినా ఎలాంటి విషయాలు మనం ముందుకు వెళ్ళాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఈ గ్రహణ సమయంలో పట్టు విడుపు స్థానం అనేది ఉంటుంది. అంటే గ్రహణం పట్టేటప్పుడు నదీ స్థానం కానీ సముద్ర స్థానం కానీ చేయాలి. అది కుదరని పక్షంలో ఇంట్లో స్నానం చేయటం కానీ చేసిన తర్వాత ఏదైతే మనం సాయంకాలం పూట 9:57 చంద్రగ్రహణం అనేది మనకు ప్రారంభం అవుతుంది. ఇది భారతదేశంలో కనపడుతుంది, న్యూయార్క్లో కనపడదు. ఈ గ్రహణం పట్టిన తర్వాత 9:57 స్నానం చేయటం అనేది చేయాలి. అలానే విడుపు స్థానం అంటారు. రాత్రి 12:22 విడుపు స్థానం అంటారు. అంటే విడుపు స్థానం అంటే ముగింపు చివరికి ఎప్పుడు ముగింపు అవుతుందంటే 1:26 ముగింపు అవుతుంది. అంటే 1:26 స్నానం చేయాలి. అంటే 9:57 ఒక స్థానం, 1:26 ముగింపు స్నానం చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం, ఆ గ్రహణ సమయ కాలంలో జపం చేసుకోవాలి. ఎప్పుడు కూడా గ్రహణ సమయ కాలంలోనే జపం చేయాలి. ఎలాంటి జపం చేయాలి? ఓం నమః శివాయ పంచాక్షరి, అలానే ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు రుద్రగాయత్రి మంత్రం తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవటం, రాహుగ్రస్తమైన చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల తప్పకుండా చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్, నాగరాజాయ విద్యే పృథ్వీధరాయ ధీమహే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. చక్కగా దర్భాసనం మీద కూర్చొని రుద్రాక్షమాలతోటి ఏ మంత్రం రాకపోయినా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవటం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని అర్థం. అంటే సర్వదోషాలు ఉన్న వాళ్ళకి, ఎందుకంటే గ్రహణ ప్రభావం అనేది ఎలా ఉంటుందని అంటే ఏదైతే గ్రహణం అనేది ఏర్పడిందో చంద్రగ్రహణం మళ్ళీ చాలా కాలం పాటు ఆ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది ఒకటి ఉంటుంది. మినిమంగా మనకు శాస్త్రంలో చెప్పినట్టుగా 3 నెలల పాటు ఆ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి 3 నెలల తర్వాత ఆ గ్రహణ ప్రభావం తగ్గుతుంది అని అర్థం. ఈ 3 నెలల పాటు ఉన్న గ్రహణ ప్రభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రహణ సమయంలో జపం చేయటం చాలా ఇంపార్టెంట్. అలానే గాయత్రి మంత్ర జపం చేయటం కూడా చాలా చాలా మంచిది. అంటే జపం వల్ల ఏమవుతుందంటే మనకు మోక్ష మార్గం, జపం వల్ల జాతకపరంగా ఉండే దోషాలు తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పారు. ఆ జప సమయంలో ఓం నమః శివాయ ఒక్కసారి పంచాక్షరి చేసినా అది 1000 రెట్ల ఫలితం ఇస్తుందని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా గ్రహణ సమయంలో భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్రహణ సమయంలో కార్యక్రమాలన్నీ కూడా మనం భగవంతుడి యొక్క ఆరాధన చేయటం
చాలా మంచిది. ఆరాధనతో పాటు చాలామంది కూడా ఈ భాద్రపద మాసంలో ఈ పౌర్ణమి రోజున కూడా పితృ కార్యక్రమాలు ఆపాల్సిన పని లేదు. ఉదయం పూట పితృ కార్యక్రమాలంటే అపరాహ్న సమయంలో చేసుకుంటారు. ఆ అపరాహ్న సమయంలో కార్యక్రమంలో చేసుకోవచ్చు వాళ్ళు. తప్పులే 7వ తారీఖు ఉదయమైనా 8వ తారీఖు ఉదయం పూట అయినా అపరాహ్న సమయం అంటే 1:30కి మధ్యాహ్నం పూట చేస్తారు. పితృ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. పితృ కార్యక్రమాల సమయంలో తద్దినాల ఆబ్దికాల సమయంలో గ్రహణం ఉండదు కాబట్టి చేసుకోవచ్చు. దాని తర్వాత గర్భవతులు, ముఖ్యంగా ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళు గృహంలోనే ఉండవచ్చు. అయితే తమ కార్యక్రమాలు చాలామంది కూడా బెడ్ మీద నుంచి లేవకూడదు, బయటికి వెళ్ళకూడదు, వాష్రూమ్కి వెళ్ళకూడదు, ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు. వాష్రూమ్కి వెళ్ళొచ్చు. గ్రహణాన్ని వీక్షించకుండా ఉంటే చాలు. కానీ లోపల ఇంటిలో వాళ్ళ కార్యక్రమాలు కానీ వంట చేసుకోవచ్చు కానీ వాష్రూమ్లకు వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా తమ కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు చేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు. గర్భవతులు ఇలాంటి నియమాలు పాటించడం అనేది చాలా మంచిది. ఈ గ్రహణం అయిపోయిన తర్వాత 2 జంట సర్పాలను దానం చేయటం అనేది చాలా మంచిది. 2 జంట సర్పాలని, అలానే వస్త్రాన్ని, గుడదానము, అలానే నెయ్యి దానము, నేను చెప్పిన ఎవరైతే రాసుల వాళ్ళకు అనుకూలంగా లేదో వాళ్ళు దానం చేయొచ్చు. అంటే ఆజ్యదానం, గుడదానం, వస్త్రదానం, సర్పదానం, అలానే బియ్యం దానం లేక ఒడ్లు దానం, అలానే మినుములు, ఉలవలు దానం చేయటం చాలా మంచిది. ఈ దానం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.